హాయ్ ఎవ్రీవన్. గుమగుమలాడే చిన్న చేపల పులుసు సండే స్పెషల్‌గా మరి మన స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ తల, తోక సెపరేట్ చేసుకొని, తర్వాత కొద్దిగంత సాల్ట్ అండ్ వాటర్‌తో నీట్‌గా కడిగేసుకోవాలి. ఈ ప్రాసెస్ కన్నా ముందే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత చింతపండు రసం తీసేసుకొని అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఎండుమిర్చి, వామ అండ్ మెంతులు ఇవి కాగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో అన్ని కలిపేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చేపల్ని వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వామ, జీలకర్ర, మెంతులు, ధనియాలు వీటికి మసాలా ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని లాస్ట్కి కొద్దిగంతా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల పులుసు రెడీ. ముద్దకి ఒక్కో చేపను యాడ్ చేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా రంగ రంగే. అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.